హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు సెవెన్ డేస్ వెయిట్ లాస్ జర్నీలో థర్డ్ డే అండి. మార్నింగ్ వామ్ వాటర్ తీసుకున్నాను 4 గ్లాసెస్, ఒక్కొక్క గ్లాసు చొప్పున అలా 4 గ్లాసెస్ తీసుకున్నాను. 1 లీటర్ బావు అవుతుంది. ఖచ్చితంగా వామ్ వాటర్ అయినా వేడి నీళ్ళైనా తాగాలి, స్టమక్ క్లీన్ అవుతుందండి. 11కి నా ఈటింగ్ టైం స్టార్ట్ అవుతుంది. నేను డీటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేస్తాను. 16:8 చేస్తున్నాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇది మునగాకు కషాయం చేసుకుని 2 గుప్పల్లో మునగాకు వేసి గ్లాసున్నర వాటర్ వేసి బాగా మరిగించుకున్నాక ఇలా ఆఫ్ అవుతుంది. ఇది తీసుకున్నాను. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. మునగాకు చాలా మంచిదండి, ఖచ్చితంగా తీసుకుంటుండాలి మన ఫుడ్లో. ఇప్పుడు నేను ఈటింగ్ టైం స్టార్ట్ అయింది 11:30కి. కషాయం తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి నేను ఇలా ఫుడ్ తీసుకున్నాను. ఒకటి ఊతప్పం వేసుకున్నాను. ఇది ఇడ్లీ పిండిలో కొంచెము రాగి పిండి కలిపేసుకొని అలాగే వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం లిటిల్ ఆయిల్తో నేను మంచిగా ఊతప్పం వేసుకొని కొబ్బరి పల్లి చట్నీతో తీసుకుంటున్నాను. అలాగే ఒక మల్టీగ్రెయిన్ బ్రెడ్, అలాగే ఒక కప్పు టీ తీసుకున్నాను. ఇలా హెల్తీగా కడుపు నిండా తింటూ మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. చాలా హెల్తీగా నేను తీసుకునే ఫుడ్ అయినా నేను చేసే డైట్ చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. నాకు ఒక 3 ఇయర్స్ నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. చాలా మంచి మంచి బెనిఫిట్స్ పొందానండి. మీరు చూస్తుండండి నా వీడియోస్. ఇలా ఈటింగ్ టైం అయిపోయాక 1 అవర్ అన్న 1.5 అవర్ అలా గ్యాప్ ఇచ్చి వాటర్ తీసుకోవాలి. ఖచ్చితంగా లీటర్ వాటర్ తీసుకోవాలి. 3 లీటర్స్ కంప్లీట్గా తాగాలి. కషాయం, మనం జ్యూసులు ఇవన్నీ కౌంట్ చేయొద్దు. వాటర్ ఒకటే 3 లీటర్స్ కంపల్సరీ తాగాలి డైలీ. నార్మల్ డేస్లో కూడా అలాగే తాగాలి, డైట్లో ఉన్నప్పుడు కాకుండా. తర్వాత మళ్ళీ 7 లోపు నేను ఫుడ్ తీసుకుంటాను కదా. ఈరోజు కొంచెం రా ఫుడ్ తీసుకుంటున్నానండి. సాయంత్రం మంచి డైజెషన్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఇలా రా ఫుడ్ తీసుకోవడం వల్ల. స్ప్రౌట్స్, డేట్స్, అలాగే కొంచెం ప్రొమోగ్రానేట్ తీసుకున్నాను. అలాగే పైనాపిల్ తీసుకున్నాను కొన్ని పీసెస్, 2 ఇలా పీసెస్. వాటర్ మిలన్ తీసుకున్నాను. అలాగే బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను. అందులో ఉసిరికాయ, పుదీనా మంచిగా వేసి బాగా మిక్సీ పట్టి కొంచెం నిమ్మరసం పిండుకొని తాతాను. చాలా బాగుంటుంది క్యారెట్, బీట్రూట్ వేసి. ఇలా మీరు కూడా చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్ అయింది, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా మంచిది, చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. నాకు అలాగే నేను హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది నాకు. అందుకే నేను ఇలా చేసి వీడియోస్ పెడుతున్నాను. మీరు తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నా వీడియోస్ ఫాలో అవుతుండండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను. మంచి హెల్దీ వంటలు, వెజిటేబుల్స్ ఎక్కువ వేసి పిల్లలు ఎలా తినాలో అలా చూడండి. దాని తర్వాత వాటర్ తీసుకోవాలి లీటర్.